అవునైనా తండ్రి 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలో నీవు జన్మించిన దాన్ని బట్టి మానవ కోటికి నాయనా ప్రభువా నాయనా గొప్ప విడుదల కలిగింది నాయనా. పాపము నుంచి విమోచన కలిగిందయ్యా ప్రభువా. నరకమునకు సిద్ధపరచబడిన వారిని ప్రభువా నిత్యజీవులకు వారసులను చేశావు ప్రభువా. భయంకరమైన పరిస్థితుల్లో ఉంటున్న వారికి ప్రభువా జీవితాలను బ్రతుకులను మార్చావయ్యా. చీకటిలో ఉంటున్న వారికి వెలుగులు ఇచ్చావు ప్రభువా. తండ్రి అనేకుల జీవితాల్లో నూతనమైన కార్యములు మీరు జరిగించిన నా యేసయ్యా నీకే వందనాలు ప్రభువా. మా కొరకు నాయన నిన్ను నీవు తగ్గించుకొని ప్రభువా తండ్రి పశువుల పాత్రలో నువ్వు జన్మించావు ప్రభువా. ప్రభువా నీకే స్తోత్రాలు ప్రభువా. ఈ రోజునైనా తండ్రి అయినా ప్రపంచమంతా కూడా నిన్ను ఆరాధిస్తా ఉంది ప్రభువా. అయినా నీ పుట్టిన దినాన్ని నీ జన్మను ప్రభువా జ్ఞాపకం చేసుకుంటా మరి ఉంటా ఉంది. అదే సమయంలో మేమందరూ కూడా ప్రభువా జగత్ రక్షకుడైన నిన్ను జ్ఞాపకం చేసుకుని ఈ సమయంలో నిన్ను స్తుతించి ఆరాధించి నీ నామాన్ని గణపరుస్తుండగా నీ ఫలమైన సన్నిధి నీ ప్రసన్నతను ప్రభువా మా మధ్య విడుదల చేయవలసిందిగా అడుగుతున్నా ప్రభువా. తండ్రి వచ్చిన ప్రతి బిడ్డను కూడా నీ యొక్క స్వాధీనంలో మీరు ఉంచుకోవలసిందిగా అడుగుతుంటున్నాం ఆయన. నీకే స్తోత్రాలు ప్రభు. బయట ఉన్న వాళ్ళని లోపల ఉన్న వాళ్ళని అందరినీ స్వాధీనంలో ఉంచుకోండి నాయనా ప్రభా. ప్రతి ఒక్కరు కూడా ప్రభా క్రమముగా కూర్చుంటూ సాయం చేయండి ప్రభువా. నాయన తండ్రి ప్రతి ఒక్కరిని కూడా ప్రభు అధికారులందరినీ కూడా నీ స్వాధీనంలో ఉంచుకోవాల్సిందిగా అడుగుతుంటున్నాం. నీకే స్తోత్రాలు నీకే వందనాలు చెల్లిస్తుంటున్నాను. పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రాలు. మహోన్నతుడా నీకే స్తోత్రాలు. ఈ ఆరంభంలో ప్రార్థించే కొరకు నీ బలమైన సన్నిధి నీ ప్రసన్నతను మా మధ్య విడుదల చేసి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఈ సమయంలో మనము పాటలు పాడుకుందాం. మన మధ్యలో కోయర్గా ఒక 2 పాటలు పాడి వినిపిస్తారు. తర్వాత ఆరాధన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మనమందరం కలిసి కొద్దిసేపు మనం దేవుని స్తుతించి ఆరాధించి ఆయన నామాన్ని కనబడతాం. ఆయన బాలుడు కాదని ఆయన బలవంతుడైన దేవుడు. ఆయన నిత్యుడగు తండ్రి సమాధానకర్త. ఆయన పరమును విడిచి మన కోసం ఈ భూమిలోనికి వచ్చినాడు. హల్లెలూయా. గట్టిగా చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. బాలుడు కాలంలో బలవంతుడు యేసు అనే పాట పాడుతూ దేవుని నామాన్ని ఆరాధిద్దాం. Happy
క్రిస్మస్ క్రిస్మస్ వేడుక అనే పాటను పాడుతూ దేవుని నామాన్ని ఆరాధిద్దాం. అందరం కలిసి చెప్పండి కొట్టు రుచిగా పాడుకుందాం.
క్రిస్మస్ అంటే ఏంటంటే అండి, క్రిస్మస్ అంటే క్రీస్తు మాస్ అంటే ఆరాధన. దేవుని మనం ఆరాధించడానికి క్రిస్మస్ అయిపోయిందని తెలియదా? మనం అందరం లేచి నిలబడి పూర్ణాత్మక మన దేవుని ఆరాధిద్దాం. యేసయ్యా నీకే వందనాలు, యేసయ్యా నీకే స్తోత్రాలు, యేసయ్యా నీ వంటి వారు ఎవరు కూడా లేరు యేసయ్యా. నా యేసయ్యా నీకే వందనాలు, యేసయ్యా నీకే స్తోత్రాలు, యేసయ్యా నీ నామం బలమైన నామం యేసయ్యా, నీ నామం స్తుతింపదగిన నామం యేసయ్యా, నీ నామం ఘనమైన నామం యేసయ్యా, అన్నిటికన్నా పై నామం యేసయ్యా. నీది యువర్ నేమ్ ఇస్ అబవ్ ఆల్ నేమ్స్ లార్డ్. యేసయ్యా నీ నామం అన్ని నామం కన్నా పై నామం యేసయ్యా. నీ నామం ఆశ్రయదుర్గం యేసయ్యా, నా కొండ నా కోట సమస్తము నీదే ఉంటున్నది యేసయ్యా. నీ నామాన్ని స్తుతిస్తాను యేసయ్యా, నీ నామాన్ని కనబరుస్తాను యేసయ్యా. అందరం కలిసి ఏకస్వరంతో యేసయ్యా నా యేసయ్యా అని మనం పాడదామండి. యేసయ్యా
నీ సన్నిధిని బట్టి నీ ప్రసన్నతను బట్టి నీకే వందనాలు యేసయ్యా. యేసయ్య నేను ఎవరెవరైతే యేసయ్య నేను పిలుచుంటున్నాను యేసయ్యా, వారినందరినీ తాకినందుకు నీకే వందనాలు యేసయ్యా. మా బిడ్డలందరినీ ఈ రోజు చేసే ఆరాధన ద్వారా తాకినందుకు నీకే వందనాలు యేసయ్యా. ప్రతి ఒక్కరి జీవితంలో యేసయ్యా నీ ఆరాధన ద్వారా యేసయ్యా కార్యాన్ని జరిగించమని అడుగుతున్నాం యేసయ్యా. హల్లెలూయా. అందరం కలిసి చివరిసారిగా పూర్ణ హృదయంతో పాడతామండి. యేసయ్యా నా యేసయ్యా, ఆయన మన యేసయ్యా, నా యేసయ్యా, నీ యేసయ్యా, మన అందరి యేసయ్యా. మనం ఆయన లేకుంటే మనం లేవు ప్రియులారా. మనం ఏమైనా మనం కేవలం దేవుడి కృప వల్లే, కేవలం మన యేసయ్య వల్లనే మనం ఉంటున్నాం. హల్లెలూయా. అందరం కలిసి చివరిసారిగా యేసయ్యా నా యేసయ్య అంటూ హృదయపూర్వకంగా పాడదాం. ఆయన బలమైన సన్నిధి, ఆయన ప్రసన్నత ప్రతి ఒక్కరికి కూడా తాకిది ఉంటున్నది. హల్లెలూయా. చేతులపై కళ్ళు మూసుకొని పూర్ణత చెబుతూ యేసయ్యా కలిసి పాడుతున్నాం. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా మమ్మల్ని తాకినందుకు, మాతో మాట్లాడినందుకు, మమ్మల్ని స్పర్శించినందుకు నీకే వందనాలు యేసయ్యా. నీ ఉంటే మాకు చాలు యేసయ్యా. నీ నామం బలమైన నామం యేసయ్యా. నీ నామాన్ని ఘనపరచ భద్రమై ఉంటున్నాం దేవా. హల్లెలూయా. మన మధ్యలో ఉన్న పాస్టర్ పుష్పరాజు శుభ్రతలు వచ్చి వాక్య నిమిత్తమని ప్రార్థన చేస్తాం. యేసయ్యా 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 స్తోత్రం 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 ప్రతి ఒక్కరు మన యేసయ్యను బట్టి, మన యేసయ్యను బట్టి దేవుని నామాన్ని మనం ఘనపడతాం. ఆయన యేసుక్రీస్తు ప్రభు మన మధ్యలోకి 2020 సంవత్సరాల క్రితం సశరీరుడుగా ఆయన మన మధ్యలోకి వచ్చింటాడు. ఆ యేసయ్య నామమున గొప్ప చేద్దాం. యేసు మీకు వందనాలు. యేసు నామమున ఈ లోకంలో జనించినందుకై నీకే వందనాలు, నీకే వందనాలు, నీకే వందనాలు, నీకే వందనాలు. యేసయ్యా 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 స్తోత్రమయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. థాంక్యూ లార్డ్. ప్రభువా దేవా నీకే స్తోత్రం. నాయనా ఆ రోజు నాయన తండ్రి మా పాపములను పరిహరించడానికి, మా శాపములను మమ్మల్ని
దేవా నరకం నుండి మమ్మల్ని తప్పించి పరలోక రాజ్యానికి ఇవ్వడానికి నాయన నీ కన్య గర్భవంతుడైన తండ్రి నీ కుమారుడిగా జన్మించిన యేసుక్రీస్తు ప్రభువా నీకే వందనాలు నాయన తండ్రి మా పాపముల నిమిత్తమై మా శాపముల నిమిత్తమై తండ్రి మమ్మల్ని విడిపించడానికి నాయన యేసుగా ఈ లోకానికి నాయన నీకు భుజముల మీద భారం పెట్టుకొని వచ్చావయ్యా మీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవా మీకే వందనాలు ఈ యొక్క ఉదయకాల ఆరాధనలో క్రిస్మస్ ఆరాధనకు వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకే స్తోత్రాలు ప్రభువా మీకే వందనాలు యేసయ్యా మీకే స్తోత్రాలు యేసయ్యా మీకే వందనాలు యేసయ్యా మీకే స్తోత్రాలు ఈ యొక్క ఆరాధనను నాయన మీరు దీవించు ఈ యొక్క ఆరాధనను మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాను మీకే స్తుతి స్తోత్రాలు వందనములు చెల్లించుకుంటూ మా ప్రేమను మీ హస్తాలకు అప్పగించుకుంటూ ఏమిచ్చి మీరు నన్ను తీర్చుకోగలని నాయన సమస్త మహిమ ఘనత ప్రభావాన్ని ఆరోపిస్తూ నేను వాక్య భాగం ద్వారా ఈ దాసుని వాక్యము చేత మీరు అభిషేకించండి వాక్య భాగం ద్వారా మీరు నాతో మాతో మా అందరితో మాట్లాడి మమ్మల్ని జీవింపజేసి ఉత్తేజపరిచిన నామాన్ని బయటపరచుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్ 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 అందరూ కూర్చుందాం ప్రతి ఒక్కరూ కూడా మనము క్రమాన్ని మనం పాటిద్దాం Thank you, Jesus. Hallelujah, hallelujah. Thank you, Lord. Thank you, Jesus. అంత దయచేసి బయట కుర్చీలు ఉన్నాయి లేట్ వచ్చిన వాళ్ళు బయట కుర్చీలో చేస్తున్నాను ఎందుకంటే ఇరుకు ఎవరు కూర్చోకూడదు బ్లెస్సింగ్ బయట వెళ్ళి కూర్చోమ్మా ఎందుకంటే కింద ఇద్దరు కూర్చోవాలి మీరు బయటకు వెళ్ళి చేత కూర్చో ప్రతి ఒక్కరు కూడా సరే సరే కూర్చో బ్లెస్సింగ్ దేవుని నామానికి మహిమ కలుగును గాక ఎందుకంటే ప్రభువు క్రమమైనటువంటి వాడు దేవుని ప్రజలమైన మనము క్రమమైనటువంటి వారు హల్లెలూయా హల్లెలూయా దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక ఎందుకంటే మనము ఈ యొక్క సమయము కరోనా పీరియడ్ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కోవిడ్ నిబంధనలను మనము పాటించవలసినటువంటి వారమై ఉంటున్నాం అందును బట్టి మనము ఈ విధంగా కూర్చోవలసి వస్తుంది అందును బట్టి ఎవ్వరూ కూడా మనసులో ఎలాంటి బాధ బేజారు అనేది చేసుకోకూడదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు సేవకులతో మీరు సహకరించినటువంటి వారిగా ఉండవలసిందిగా నేను నమ్ముతున్నాను మీరు అందరూ మాతో కూడా సహకరిస్తున్నారు అని హల్లెలూయా హల్లెలూయా దేవుని యొక్క లేఖన భాగాలను మనకు దైవజనులు వివరిస్తూ ఉంటున్నారు బయట ఉన్నటువంటి వారు లోపల ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా అటువైపు ఉన్నటువంటి వారు అందరూ కూడా శ్రద్ధగా మైకు ఈ యొక్క శబ్ద యంత్రాంగం ద్వారా దేవుని యొక్క వాక్యము మీ యొద్దకు వస్తూ ఉన్నది అంటే ప్రియులారా ప్రభువు మీ యొద్దకు వస్తూ ఉన్నాడు మేము అక్కడ కూర్చున్నాము కదా ఇక్కడ కూర్చున్నాము కదా అని కాదు కానీ ఎక్కడ కూర్చున్నా దేవుని యొక్క వాక్యం మీ యొద్దకు వస్తూ ఉన్నది హల్లెలూయా ప్రతి ఒక్కరు హల్లెలూయా రెండు చేతులు పైకి బిగ్గరగా హల్లెలూయా ఎందుకు మనం ఈ విధంగా అందరం కూడుకున్నాం అన్నటువంటి విషయం మన అందరికీ కూడా తెలుసు దేని కారణాన్ని బట్టి చెప్పాలి కదా క్రిస్మస్ వేడుక ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 2020 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు సశరీరుడుగా ఆయన ఈ లోకానికి రావడం జరిగింది ఆ ప్రభువుని ఆరాధించడానికి సంఘముగా సమాజముగా మనమందరం కూడా ఈ విధంగా చేరి ప్రభు యొక్క నామాన్ని మనం ఆరాధిస్తూ ఉంటున్నాం అందును బట్టి ప్రభు యొక్క వాక్యాన్ని శ్రద్ధగా ఆశతో ఆసక్తితో దేవుని యొక్క వాక్యాన్ని మనము ఆలకిద్దాం ఈ యొక్క సమయాన్ని దైవజనులకు అప్పగిస్తున్నాం Praise the Lord. Hallelujah. 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 దేవునికి స్తోత్రం కొంచెం వాల్యూ పెంచవలసిందిగా అడుగుతూ అంటున్నారు బయట కూర్చుని వాడు వినపడటం లేదు కొంచెం ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా దేవునికి స్తోత్రం కలుగుగాక మరి ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనకు వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో
మా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నా. ప్రైజ్ ది లార్డ్. ప్రపంచం అంతా కూడా ఈరోజు ఏం చేసుకుంటా ఉంది? క్రిస్మస్ చేసుకుంటా ఉంది. హల్లెలూయా. క్రిస్మస్ అనగా అర్థం ఏంటి? యేసుక్రీస్తు ప్రభు ఆయన జన్మించాడు అని మనం అందరం క్రిస్మస్ చేసుకుంటా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంటే ప్రపంచానికే తెలిసిపోయింది యేసు ప్రభు జన్మించాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి యేసు ప్రభు జన్మించినప్పుడు చరిత్ర రెండుగా విభజించబడింది. ఏం చెప్పబడిందంట? రెండుగా విభజించబడింది. దాన్ని బట్టి మరి మనము చరిత్రలు చూస్తున్నాం. క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం. క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము అనేది క్రిస్మస్, ఇది చరిత్ర అనేది లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. యేసుక్రీస్తు ప్రభు ఆయన చరిత్రకు ఆధారమై ఉన్నాడు. ఆయన చరిత్రకు మూలమైన దేవుడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కొంతమంది క్రిస్మస్ మరి డిసెంబర్ 25 మరి కరెక్ట్ ఇదే డేటేనా అని చెప్పేసి కొంతమంది క్రిస్మస్ చేసుకోకూడదన్నా బాబు లోపల పెట్టండి, బయట ఆ రూమ్లో పెట్టేసాడు. హల్లెలూయా. ఎవరు లోపల తీసుకురారు? క్రిస్మస్ మరి చేసుకోకూడదని కొంతమంది, చేసుకోవచ్చని కొంతమంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అయితే ప్రపంచమంతా కూడా చేసుకుంటా ఉంది, మనం కూడా చేసుకుంటా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితము ఆయన పుట్టాడా లేదా? యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఆయన పుట్టినాడా లేదా? కన్యాక గర్భంలో పుట్టాడా లేదా? హల్లెలూయా. పుట్టాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ డేట్తో మనకు సంబంధం లేదు. కానీ అయితే కొంతమంది చరిత్రకు ఆధారంగా ఈ క్రిస్మస్ని డిసెంబర్ 25గా మరి చెప్పారు. మరి అందరూ కూడా ఆ డేట్కు ఏకీభవించి ఏం చేస్తున్నాము? మనం అందరూ కూడా క్రిస్మస్ చేసుకుంటున్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. క్రిస్మస్ చేసుకోవద్దా, చేసుకోకూడదా అంటే మరి ఏంటి? చరిత్రకు ఆధారంగా ఉంటున్న యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక దినాన్ని మనం చేసుకోవడము అది మన అందరికీ కూడా ఆశీర్వాదకరం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా కదా. మనందరి పుట్టినరోజు చేసుకుంటాం లేదా? పుట్టినరోజు మరి గాంధీ మహాత్మా పుట్టినరోజు చేస్తూ ఉంటున్నారు. ఇంకా అనేకులు పుట్టినరోజులు చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు మహాత్ములైన వారు. హల్లెలూయా. దేశానికి స్వాతంత్రం తెచ్చిన వారు అని. ప్రైజ్ ది లార్డ్. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేశానికి స్వాతంత్రము తేవడం కాదు, కానీ మనుష్యుడికి, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనుష్యుడు కూడా పాపములో, శాపములో, సాతాను యొక్క బంధకాలలో ఉన్నప్పుడు దేవుడు మానవుల్ని ఆ పాప శాప బంధకాల నుంచి, సాతాను యొక్క బంధకాల నుంచి ఆయన మనల్ని విడిపించి మనల్ని స్వతంత్రులుగా చేశాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. దేశానికి స్వాతంత్రము తీసుకుని వచ్చిన వారిని మనం ఏం చేస్తున్నామో మరి గౌరవిస్తా ఉంటాము. హల్లెలూయా. అయితే మానవ కోటికి మరి పాపము నుంచి, శాపము నుంచి విడుదల చేసిన ఆ యొక్క దేవాది దేవుణ్ణి మనము ఈ క్రిస్మస్ రోజున మనము ఆయన నామాన్ని ఘనపరచడం, ఆయన ఎందుకు వచ్చాడు అనేది మనం తెలుసుకోవడం అది చాలా అవసరం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా మంది జీవితాల్లో చాలా మంది క్రిస్మస్ పండుగ చేసుకుంటారు. అయితే మన జీవితాల్లో పండుగ ఆచరించే వాళ్ళుగా కాదు, కానీ అయితే మన జీవితంలో మనము యొక్క ఆచార సంబంధమైన మరి క్రిస్మస్గా ఉండకూడదు, కానీ ఇది ఆత్మ సంబంధమైన క్రిస్మస్గా ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చాలా మంది
మరి క్రైస్తవులు మరి లోకానుసారంగా క్రిస్మస్ చేసుకుంటా ఉంటారు కదా. అంటే ఇలాగా వాళ్ళు క్రైస్తవులే కానీ చర్చికి వాళ్ళు రావడం కాదు. ఆ రోజు ఇళ్ళకు అందరినీ ఏం చేస్తారంట, భోజనానికి పిలిచి అందరికీ భోజనం పెట్టడానికి ఉంటారు. చర్చికి వాళ్ళు వస్తారా? చర్చికి రాని వాళ్ళుగా ఉంటారు. లేకపోతే ఎవరైనా ఒకరు చర్చికి వస్తారు, ఇంకా ఇంట్లో ఉండే వాళ్ళందరూ ఏం చేస్తారు, ఫుడ్ ప్రిపరేషన్లో మరి ఉంటారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. అయితే మనం భోజనాలు పెట్టడము, ఇతరులు పిలిచి మనం భోజనాలు పెట్టడము క్రిస్మస్ కాదు. కానీ అయితే ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభువు మనము చూపించడము క్రిస్మస్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకనే మనము సంఘంగా ఏం చేస్తున్నామంట, మరి అందరినీ కూడా మరి ఈ క్రిస్మస్ పండుగకు మరి ఆహ్వానించడము, తర్వాత ఈ క్రిస్మస్లో మనము దేవుని వాక్యాన్ని ప్రకటించడము, మరి కొంతమంది మరి రక్షణ పొందడము జరుగుతూ ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదే సమయంలో సంఘంగా మనం ఏం చేసుకుంటామంట, మరి ప్రతి సంవత్సరం కూడా విందు చేసుకుంటూ ఉన్నాం. ఏం చేసుకుంటున్నాము? విందు చేసుకుంటున్నాం సంఘంగా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్. అంటే ఒక కుటుంబం. సంఘం అంటే చెప్పండి, మనమందరం కూడా కుటుంబం. ప్రైజ్ ది లార్డ్. కుటుంబముగా మనం సంవత్సరానికి ఒకసారి కలిసి మనము విందు చేసుకుంటూ మరి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రస్తుత కరోనా కాలంలో మరి ఇటువంటి విందు లేదు. కానీ అయితే ఈరోజు మనము ఏం చేస్తున్నామంట, మనం దేవుడు స్తుతించి ఆరాధించడానికి మనం వచ్చి ఉంటున్నాం. దేవుడు ఆత్మ సంబంధమైన విందు, ఆత్మ సంబంధమైన ఆహారాన్ని దేవుడు మనకి ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. అదే సమయంలో దేవుడు శరీర సంబంధమైన ఆహారాన్ని కూడా మీకు ఇచ్చి దేవుడు దీవించేవాడుగా మరి ఉంటారన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని రాజ్యము అంటే భోజనము పానము కాదు, కానీ ఏమంట, పరిశుద్ధాత్మ ఎందరి ఆనందం, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ ఎందరి ఆనందమునై ఉంటా ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. మనము భోజనాన్ని మనం ప్రేమించేవాళ్ళు కాదు, కానీ మరి దేనిని ప్రేమించేవాళ్ళు ఉన్నామంట, దేవుని రాజ్యాన్ని ప్రేమించేవాళ్ళుగా మనం ఉంటా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి ఈ యొక్క క్రిస్మస్ ఆరాధన కూర్చున్న మీ అందరికీ కూడా మరి మరొకసారి నేను ప్రభు పేరిట నేను మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి మీరందరూ కూడా చక్కగా కూర్చున్నారు కదా, మాస్క్ వేసి మీరు కూర్చున్నారు కదా, బయట కూడా మాస్క్ వేసుకుని కూర్చున్నారు. అందరూ కూడా మరి ఈ కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఉన్నారు. మనం అందరూ కూడా ప్రభుత్వానికి మనము లోబడి ఉండవలసిన వారమే మనం ఉంటున్నాం. దేవుని వాక్యం చెప్తుంది, ప్రభుత్వానికి మీరు ఏం చేయాలి, లోబడి మీరు ఉండాలి. హల్లెలూయా. అదే సమయంలో మరి ప్రభుత్వం వారు నియమించిన కోవిడ్ నిబంధనలు బట్టి మనకే క్షేమం. ఎవరి క్షేమం చెప్పండి? మనకే క్షేమం కదా, మన ఇంటి వారికి క్షేమం కదా. మరి మనల్ని ప్రేమించుకోవాలి, మన ఇతరులను కూడా మనం ప్రేమించాలి. ప్రజలు అంటే ఏంటి, ఎందువల్ల నీ పొరుగు వారిని ప్రేమించంటే ఇతరులకు హాని కలగకుండా, నీకు నీవు హాని చేసుకోకుండా మాస్కులు వేసుకుని మరి జాగ్రత్తగా ఉండడము చాలా ప్రాముఖ్యమైన విషయం. మీరందరూ కూడా చక్కగా మాస్కులు వేసుకుని మీరు కూర్చున్నారు. ప్రైజ్ ది లార్డ్. దాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తా ఉన్నా. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకుందాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చదువు. ఈయన ప్రభువైన క్రీస్తు. ఇక్కడ చూస్తుంటున్నాము, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ఎవరంట? ప్రభువైన క్రీస్తు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక.
ఈ మాట ఎవరు చెప్తున్నారంట? దేవదూత చెప్తారు. దేవదూత అని చెప్తారు. చూడండి, పైన మనం చూస్తాము 8వ వచనం నుంచి, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చూడగా ప్రభువు దూత వారి ఎదురుకు వచ్చి నిలిచారు. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి, అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నా. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. హల్లెలూయా. ఈ మాట ఎవరు చెప్తున్నారంట? దేవదూత అని చెప్తా ఉంది. పరలోకం నుంచి దిగి వచ్చి దేవదూత చెప్తా ఉంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవదూత ఎప్పుడు చెప్పిందో అప్పుడు ఏం చేశారంటే, గొర్రెల కాపరులు మరి వెళ్ళి మరి యేసుక్రీస్తు ప్రభువుని వారు దర్శించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ లార్డ్. యేసు ప్రభు ఎక్కడ ఆయన జన్మించాడంట? బెత్లెహేములో, దావీదు పట్టణమందు బెత్లెహేములో మరి పశువుల పాకలో యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా కదా. అంటే యేసుక్రీస్తు ప్రభు, జాగ్రత్తగా వినాలి, యేసుక్రీస్తు ప్రభు ఆయన భూ పరలోకాలను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆయన ఆదియందు ఉన్న దేవుడు. ఎప్పుడు ఉన్న దేవుడు? ఆదియందు ఉన్న దేవుడు ఆయన. ప్రైజ్ లార్డ్. 2000 సంవత్సరాల క్రితం ఉన్న దేవుడు కాదు, కానీ ఆదియందు ఉన్న దేవుడు. హల్లెలూయా. ఆదియందు ఉన్న దేవుడు ఆయన నిన్ను నన్ను మనలను ప్రపంచంలో ఉంటున్న ప్రతి ఒక్కరి యొక్క పాపముల నుంచి శాపముల నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు వారి యొక్క దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువుగా మరి మనుష్య కుమారుడుగా యేసు అను పేరుతో కన్యక గర్భము ద్వారా దేవుడు ఈ లోకానికి రావడం జరిగింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందులో బట్టి మనం చూస్తాం. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుకుందాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడైంది దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ ఎలాగంట? మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనడం. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వారి మోకాలను యేసు నామమున వంగునట్టును ప్రతి వారి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్టును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామములకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ మనం చూసుకుంటున్నాము, యేసుక్రీస్తు ప్రభు ఆయన దేవుని స్వరూపమును కలిగి ఉండి
కలిగిన వాడై ఉండి. హల్లెలూయా. ఏ స్వరూపం అంట? దేవుని స్వరూపం కలిగిన వాడు. హల్లెలూయా. ఆయన దేవుని స్వరూపంతోనే, అదే మహిమతోనే ఇక్కడికి వచ్చింటే మనం ఆయన చూసి ఉండడానికి కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే ఆయన ఏం చేశాడంట? ఆయన దేవునితో సమానంగా ఉంటా విడిచిపెట్టుకున్న భాగ్యమని ఎంచుకొనలేదు కదా. అంటే పరలోకంలో అక్కడ ఉండడము ఆయన భాగ్యముగా ఎంచుకోలేదు. ఏది భాగ్యముగా ఎంచుకున్నాడు అంటే నిన్ను నన్ను రక్షించడమే గొప్ప భాగ్యముగా ఎంచుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే నిన్ను నన్ను ఆ దేవుడు ఏం చేశాడంట? ప్రేమించాడు. సర్వలోకాన్ని ఆయన ఏం చేశాడంట? ఆయన ప్రేమించాడు. అందును బట్టి యోహాను సువార్త 3:16 మనం చూస్తాము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా. చూడండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. హల్లెలూయా. ఎంతగా ప్రేమించాడంట? ఎంతో ప్రేమించాడు. ఆయన ప్రేమ యొక్క ఎత్తును, ఆయన యొక్క ప్రేమ యొక్క లోతును, ఆయన ప్రేమ యొక్క వెడల్పును మనం ఎవరు కూడా కొనలేరు. ప్రైజ్ ది లార్డ్. అంత ప్రేమతో దేవుడు ప్రేమిస్తా ఉన్నాడు. ఆ ప్రేమను ఏమంటారంటే అగాపే ప్రేమ అని అంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంతగా ప్రేమించి ఆ దేవుడు ఏం చేశాడంటే తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకానికి పంపించడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్. చూడండి, నీవు నేను అంటే ఈ లోకంలో ఉంటున్న మరి ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు ప్రభువుకు ఎంతో ఇష్టం. హల్లెలూయా. ఏ కులమైనా, ఏ జాతి అయినా, ఏ మతమైనా, ఏ తెగ అయినా, ఏ భాష వాళ్ళైనా, ఏ దేశస్తులైనా యేసుక్రీస్తు ప్రభు ఆయన అందరినీ ప్రేమిస్తా ఉన్నాడు. అందుకని మనం చూస్తున్నాం, దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను అని చూస్తా ఉన్నాం. దేవుడు భారతదేశంలో ఎంతో ప్రేమించెను అని మనం చూడటం లేదు. దేవుడు ఏదో అమెరికాను ఎంతగా ప్రేమిస్తున్నాడని మనం చూడటం లేదు. కానీ దేవుడు లోకమును అంటే ప్రతి దేశమును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఎంతగానో ప్రేమిస్తూ మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. అందుకు బట్టి ఆ దేవుడు ఏం చేశాడంటే మరి 2000 సంవత్సరాల క్రితం మరి ఈ లోకానికి కన్యక గర్భములో జన్మించడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభు జన్మించిన మునుపు 750 సంవత్సరాల క్రితము యెషయా ప్రవక్త ద్వారా కూడా ప్రవచనం వచ్చింది కదా. కన్యక గర్భవతి అయి మరి కుమారుని కనును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. యెషయా గ్రంథము 9వ అధ్యాయము, యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనాన్ని నేను చదువుకుందాం. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారమును ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. యెషయా మరి యేసుక్రీస్తు ప్రభు పుట్టుమునిపే 750 సంవత్సరాల క్రితము మరి ప్రవచించాడు. ఆ 750 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు మరి కన్యక గర్భంలో యేసు ప్రభు జన్మించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగా. మనం చూస్తూ ఉంటున్నాం, దేవదూత మొట్టమొదటిగా వచ్చి మరియతో మాట్లాడుతూ ఉంది. ఎవరి మాట్లాడుతూ ఉందంటే, దయాప్రాప్తురాల నీకు శుభము కలుగునుగాక అంటా ఉంది. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం. కొన్ని అన్నప్పుడు ఏంటో శుభవచనం అని చూస్తూ ఉంటే ఇక దేవదూత చెప్తా ఉంది, అమ్మా నీ గర్భములో దేవదేవుడు ఆయన జన్మించబోతా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అర్థం కాలేదు ఏమంటుంది, అయ్యా నేను పురుషుల్ని ఎరగని దాన్ని ఇది ఎలాగా జరుగుతుంది. హల్లెలూయా. అప్పుడు ఆయన దూత ఏం చెప్తుందంటే, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకున్నది. హల్లెలూయా. సర్వోన్నతమైన దేవుడు మరి నీ మూలకంగా ఆయన మరి యొక్క శిశువును నీకు అనుగ్రహించబోతా ఉన్నాడు. దేవాది దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఆయనకు నువ్వు ఏమని పేరు పెడతావంటే యేసు అని నీవు పేరు పెడతావు. ఎందుకంటే ఆయన మరి పాపములను భరించే దేవుడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా కదా. తన ప్రజలను వారి పాపముల నుంచి వారిని ఆయనే విడిపించును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ యొక్క మాట విని మరి కన్యకైన మరియా మరి ఎంతగానో సంతోషించింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. సంతోషించిన ఆ యొక్క మరియా ఏం చేస్తుందంటే మరి ఆ యొక్క వర్తమానము విని మరి తన మనస్సులో మరి భద్రముగా మరి ఉంచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తన మనసు ఏం చేసిందంటే మనస్సులో మరి ఉంచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. తర్వాత యొక్క దేవదూత కూడా మరి మరియతో మాట్లాడుతున్నాడు, యొక్క యోసేపుతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అప్పటికే యోసేపుకు మరియకు ఏం జరిగిందంట, ప్రధానమైంది. అంటే ఎంగేజ్మెంట్, మంచి మాట అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ యొక్క వార్త యోసేపు తెలుసుకున్నప్పుడు మరి యోసేపు మరి ఆమెను అవమానపరచనొల్లక ఆమెను రహస్యంగా వదిలిపెట్టాలని చెప్పేసి అనుకున్నాడు. ఆ సమయంలో దేవదూత మరి యోసేపుకు కనబడి ఏమంటుందంటే, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకు, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. హల్లెలూయా. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యోసేపుతో దేవదూత మాట్లాడి ఆ గర్భము పరిశుద్ధాత్మ వలన కలిగినది అని మాట్లాడినప్పుడు ఆ యొక్క నీతిమంతుడైన యోసేపు మరి ఏం చేశాడంటే మరి మరియను చేర్చుకున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగా. కదా ఈ లోకంలో కన్యక గర్భములో మరి కన్యక గర్భం ధరించడం అసాధ్యం. హల్లెలూయా. అయితే మరి ఎవరికి సాధ్యం అంటే దేవాది దేవునికి సమస్తము సాధ్యం. ఆయన భూపరలోకాలను సమస్త సృష్టిని ఆయన తన మాట చేత కలగజేసిన దేవుడుగా మరి ఉన్నాడు కదా. వెలుగు కలుగునుగా కంటే వెలుగు కలిగింది. సముద్రములు భూమి వేరుపరచబడునుగా కంటే వేరుపరచబడ్డాయి. పగులు ఏడడానికి పెద్ద జ్యోతి కలుగునుగా కంటే సూర్యుడు కలిగాడు. చిన్న జ్యోతి కలుగునుగా కంటే చంద్రుడు నక్షత్రాలు కలిగే. హల్లెలూయా. క్రూర మృగములు కలుగునుగా కంటే క్రూర మృగాలు కలిగే. సాధు జంతువులు కలుగునుగా కంటే సాధు జంతువులు కలిగాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెట్లు కలుగునుగా కంటే చెట్లు కలిగాయి. ఆకుకూరల మొక్కలు కలుగునుగా కంటే ఏమైపోయినాయి, అవి కలిగాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జలచరములు కలుగునుగా కంటే రకరకాల జలచరాలు, రకరకాల చేపలు కలిగాయి. ప్రైజ్ ది లార్డ్. అంటే ఆయన మాట సెలవిచ్చిన తోటనే ఈ సృష్టి కలిగింది కదా. 6 రోజుల్లో దేవుడు ఏం చేశాడంట, ఈ సృష్టి అంతటిని కూడా
దేవుడు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. కదా, శూన్యంలో సమస్తమును కలుగజేసిన దేవుడు ఆయన మరి కన్యక గర్భములో ఆయన జన్మించలేడా? హల్లెలూయా. ఆయన వాక్కు లేని వాటిని ఉన్నట్టుగా చేసేదిగా మరి ఉంటుంది, ఉన్నది లేనట్టుగా చేసేదిగా ఉంది. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో మరి కన్యక గర్భంలో పుట్టిన వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. అందరు చప్పట్లు కొట్టు దేవుని నామమున మహిమపరుస్తారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క జననములో ఏం లేదంట, పాపము లేదు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే పరిశుద్ధాత్మ వలన యేసు పుట్టాడు. మరి ప్రతి ఒక్కరు కూడా మరి దావీదు మహారాజుడు, నా తల్లి గర్భమందే నేనేం చేశాను, పాపం చేశాను అంటారు. హల్లెలూయా. అంటే ప్రతి ఒక్కరు కూడా మరి జన్మత ఎవరంట, ప్రతి ఒక్కరు కూడా ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా జన్మత పాపులే. కర్మ యావత్తు కూడా ఏం చేస్తున్నారంట, పాపం చేస్తా ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభు జన్మలో కూడా ఏమి లేదంట, పాపము లేదు. ఆయన పాపరహితుడుగా ఆయన జన్మించాడు. హల్లెలూయా. ఆయన రక్తములో ఏం లేదంట, పాపపు రక్తము కాదు. ఆయన రక్తము అమూల్యమైన రక్తము. ఆయన రక్తము విలువైన రక్తము. ఆయన రక్తము పరిశుద్ధమైన రక్తము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగా. మరి యొక్క యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధముగా జన్మించడానికి కారణము ఏమిటి అంటే, ఆ కారణము నీవు నేనే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన జన్మించడానికి కారణం ఏమంటే నీవు నేనే కారణం కదా. నిన్ను నన్ను పాపము నుంచి విడిపించడానికి, శాపము నుంచి విడిపించడానికి దేవుడు ఆయన ఈ విధంగా జన్మించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగా. కదా ఈ యొక్క దేవుని వాక్యం చూస్తాం. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో ఏమిటంటే, ఏలైనగా పాపము వలన వచ్చే జీతము మరణము, అయితే క్రీస్తు యేసునందు ఏమంట, నిత్య జీవం. అంటే మానవుడు పాపము వలన మరి ఏమొచ్చిందంటే జీతము మరణం కదా. ప్రతి ఒక్క వ్యక్తి కూలి పని చేస్తే కూలి ఇస్తారు కదా. ఉద్యోగం చేస్తే జీతం ఇస్తారు. అలాగే ఈ పాపానికి కూడా ఏముందంట, జీతం ఉంది. ఆ జీతం ఏమంటే మరణము. మరణము అనగా నరకము. అయితే ఏ ఒక్కరు కూడా నరకానికి వెళ్ళడము దేవునికి ఇష్టము లేదు. అందుకనే ఆ యొక్క దేవుడు ఆ యొక్క నరకము నుంచి ప్రపంచంలో ఉన్న వారిని ప్రతి ఒక్కరిని కూడా రక్షించడానికి ఆయన రావడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కదా యేసుక్రీస్తు ప్రభు ఆయన జన్మించిన వెంటనే ఆకాశంలో ఏం ఉదయించిందంట, నక్షత్రం. ఏం ఉదయం చెప్పండి, నక్షత్రం. ఆ నక్షత్రాన్ని తూర్పు దేశ జ్ఞానులు చూశారు. చూస్తూ ఆ యొక్క నక్షత్రాన్ని వెంబడిస్తూ మరి వచ్చి యేసు ప్రభువు వారికి కనుగొన్నారు. హల్లెలూయా. మొట్టమొదటిగా మరి దేవదూతలు మరి గొర్రెల కాపరికి చెప్పినప్పుడు, గొర్రెల కాపరులు యేసుక్రీస్తు ప్రభు పశుశాలలో యేసు ప్రభువును మరి వారు దర్శించి నమస్కారం చేసినట్టు చూస్తున్నాం. తర్వాత ఈ గొర్రెల కాపరులు మరి జ్ఞానులు ఏం చేస్తున్నారు, తూర్పు జ్ఞానులు వారు బంగారు, గోళము, సాంబ్రాన్ని తెచ్చి యేసుక్రీస్తు ప్రభువుకు వారు బహుమానముగా వాళ్ళు సమర్పిస్తూ మరి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు మరి సృష్టియే సాక్ష్యము చెప్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగా.
మరి యొక్క సృష్టి కర్త పుట్టాడని సృష్టియే సాక్ష్యము చెప్పింది. క్రైస్తులో దాన్ని బట్టి దేవుడు మొట్టమొదటిగా గొర్రెల కాపరి కనిపించింది. తర్వాత మరి ఎవరికంటే మరి తూర్పు దేశపు జ్ఞానులకు కనిపించడము మనం చూస్తూ ఉన్నాం. వారు కూడా వచ్చి యేసుక్రీస్తు ప్రభువును వారు దర్శించుకొని వారు వెళ్ళారు. క్రైస్తవుడు హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టే. నేడు మీ కొరకు రక్షకుడు. రక్షకుడు అంటే రక్షించేవాడు. ఎవరు చెప్పండి? రక్షకుడు అంటే రక్షించేవాడు. ఎక్కడి నుంచి రక్షించేవాడు? అపాయం నుంచి రక్షించేవాడు. క్రైస్తవుడు. అందుకని యేసు అని అర్థం ఏమంటే రక్షకుడు. ఎవరికి రక్షకుడు అంటే పాపులకు రక్షకుడు. ఎవరు పాపులంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పాపులే. హల్లెలూయా. అందుకు వచ్చి మనం రోమి రాసిన పత్రికలో చూస్తాము, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడిని గ్రహించే మహిమను పొందలేకపోతా ఉన్నారు. ఏ భేదము లేదు, జాతి భేదము లేదు, కులము భేదము లేదు, మతము భేదము లేదు, మరి ఏ భేదము లేదు. అందరూ కూడా పాపము చేసి దేవుడిని గ్రహించే మహిమను పొందలేకపోతా ఉన్నారు. జాతి భేదము లేదు, కులము భేదము లేదు, మతము భేదము లేదు, ధనవంతుడని భేదము లేదు, పేదవాడని భేదం లేదు, చదువుకున్నవాడని భేదం లేదు, చదువు లేని వాడని భేదం లేదు, నల్లవాడని భేదం లేదు, తెల్లవాడని భేదం లేదు. అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతా ఉన్నారు. హల్లెలూయా. అంటే దేవుడు అనుగ్రహించు మహిమను మానవుడు ఏం చేశాడంట? పోగొట్టుకున్నాడు. అయితే తిరిగి దేవుడు ఆ మహిమను మానవునికి ఇవ్వడానికే ఆయన 2000 సంవత్సరాల క్రితము ఆయన ఈ లోకానికి రావడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు రావడం జరిగిందంటే నిన్ను రక్షించడానికి. హల్లెలూయా. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని రక్షించడానికి, పాపములో ఉంటున్న ప్రతి ఒక్క వ్యక్తిని పరిశుద్ధులుగా చేయడానికి యేసు ప్రభువు వచ్చాడు. యేసు ప్రభువు అంటా ఉన్నాడు, నేను పాపులనే పిలవచ్చును కానీ నీతిమంతులనే పిలవరాలేదు. నేను అనారోగ్యంతో ఉన్న వారి కోసం వచ్చాను కానీ నేను ఆరోగ్యంతో ఉన్న వారి కొరకు నేను రాలేదు. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు ప్రభువు ఆయన పాపిని ప్రేమించి పాపాన్ని ద్వేషించే దేవుడు. హల్లెలూయా. పాపిని పాపము నుండి విడిపించేవాడు. ఎందుకంటే ఈ పాపములను వచ్చి జీతము మరణము అనగా నరకము, దాని నుంచి రక్షించడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కదా ఈరోజు నీవు ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ దేవుడు నిన్ను రక్షించడానికి ఆయన శక్తిమంతుడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కదా దావీదు పట్టణంలో దేవుడు జన్మించాడు. అయితే ఈరోజు ఆ యొక్క పట్టణము ఎవరంటే ఇక్కడ ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా ఆయన పట్టణముగా ఉన్నాము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఉంటున్న మనమందరం కూడా ఏమంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పట్టణముగా మనం ఉంటా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దావీదు పట్టణములో ప్రభు జన్మించడం కాదు, ఈ రోజు నీ హృదయం అనే పట్టణములో, నీ శరీరం అనే పట్టణములో ఆయన జన్మించాలని ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎందుకు జన్మించాలని అని ఇష్టపడుతున్నాడంటే నిన్ను రక్షించాలని. హల్లెలూయా. నిన్ను రక్షించాలని. నీవు ఏ స్థితిలో ఉన్నప్పటికీ నిన్ను రక్షించాలని. నీవు ఏ బంధకంలో ఉన్నప్పటికీ నిన్ను రక్షించాలని. హల్లెలూయా. నీవు ఎటువంటి మరి వ్యాధితో ఉన్నప్పటికీ నిన్ను పుట్టి స్వస్థపరచాలని, నిన్ను రక్షించాలని చెప్పి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ జీవితంలో సమాధానం లేదా, నీకు సమాధానము ఇవ్వడానికని
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి అటువంటి దేవుడు ఆయన ఈరోజు ఏమని కోరుకుంటున్నాడంటే, నేను నీ హృదయంలో నేను ఉదయించాలని ఇష్టపడతా ఉన్నాడు. ఎంతమందికి ఇష్టం యేసు ప్రభు మీ హృదయంలో ఉదయించడం? ఎంతమందికి? ప్రతి ఒక్కరికి ఇష్టమేనా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి మీరు ఇష్టపడతా ఉన్నారు. అయితే మీరు ఇష్టపడుతున్న మీ జీవితాల్లో ఆయన మరి జన్మించినట్లయితే, ఆయన రాజాది రాజుగా ఉంటున్న ప్రభు, దేవాది దేవుడు ఉంటున్న ప్రభు, సర్వలోకానికి సృష్టికర్తగా ఉంటున్న యొక్క ప్రభు నీ హృదయంలో జన్మించడం మూలంగా దేవుడు నీ జీవితంలో ఎటువంటి కార్యములు ఆయన చేయబోతున్నాడంటే, చూడండి లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనం. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించారు. చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవస్త్రము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన చెరలో ఉన్న వారికి విడుదల. ఎవరంటే చెరలో ఉన్న వారికి విడుదల. చెరలో మరి రకరకాల చెరలు మరి ఉన్నాయి. చెర అంటే ఏంటి? జైలు. ఏంటంటే చెర అంటే జైలు. హల్లెలూయా కదా. అనేక మంది అనేక రకాల మరి పాప సంబంధమైన చెరలో మరి ఉంటా ఉన్నారు. పాప సంబంధమైన బంధకాలలో మరి ఉంటా ఉన్నారు. త్రాగుడు అనే బంధకంలో మరి ఉంటా ఉన్నారు. వ్యభిచారం అనే బంధకంలో మరి ఉంటా ఉన్నారు. మరి ఇంకా రకరకాల బంధకాలలో మరి ఉంటా ఉన్నారు. వారిని విడిపించడానికి యేసు ప్రభు లోకానికి ఆయన వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదే వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని మరి రాళ్లతో కొట్టుకుంటూ వస్తూ ఉంటే, ఆమె పరిగెత్తి వస్తూ ఉంది. ఎక్కడ ఉందంట? మరి పరిగెత్తుకుంటూ యేసు ప్రభువుకి వచ్చింది. అక్కడ ఉంటున్న వాళ్ళు ఏమంటున్నారంటే, బోధకుడా, మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి, నీవేమంటావు అని యేసు ప్రభువుని తప్పు పట్టాలి అని చెప్పేసి వారు అడిగినప్పుడు, యేసు ప్రభు ఆయన జ్ఞానవంతుడు. హల్లెలూయా. ఆయన జ్ఞానంతో మితి లేదు. యేసు ప్రభు అంటా ఉన్నాడు, మీలో ఎవరైనా పాపం చేయని వారు ఉంటే ఆమె మీద ఒక రాయి. హల్లెలూయా అని యేసు ప్రభు కింద ఏదో రాస్తా ఉంటే, అక్కడ ఉన్నవాడు కిందికి చూసి వారి పాపాలను కనిపించే, అయ్యో మా పాపాలు రాస్తున్నాడని ఒక్కొక్కరు తమ రాళ్ళు వదిలిపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కొద్దిసేపటికి యేసు ప్రభు తనెత్తి చూస్తే ఎవరు కనపడలేదు, కానీ అక్కడ ఎవరున్నారట? వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ మీద ఉంటాను. యేసు ప్రభు అంటా ఉన్నాడు, అమ్మా నేను ఎవరు నాతో పట్టలేదా? హల్లెలూయా. అనంటుంది, ప్రభువా నన్ను ఎవరు కూడా పట్టలేదు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు అంటా ఉన్నాడు, అమ్మ నేను కూడా నాతో పట్టను, ఇక మీద నీవు పాపము చేయకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతవరకు ఆ స్త్రీని ఎవరు కూడా అమ్మా అని పిలిచిన వాళ్ళు లేరు. అయితే యేసు ప్రభు ప్రేమతో మాట్లాడినప్పుడు ఆమె జీవితము, ఆమె బ్రతుకంతా కూడా ఏం చెప్పిందంటే మార్చబడింది. చివరి వరకు ప్రభు కొరకు ఆమె సాక్షిగా ఉంది. ఆమె మగ్దలేన మరియా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగా కదా. అనేకులు అనేకమైన చెరలో మరి ఉంటా ఉన్నారు.
బంధకాలలో మరి ఉంటా ఉన్నారు. సాతాను యొక్క బంధకాలలో మరి ఉంటా ఉన్నారు. త్రాగుడనే బంధకాలలో ఉంటా ఉన్నారు. ప్రైజ్ లార్డ్. కదా మన సంఘంలో కూడా మరి త్రాగుడనే బంధకాలలో ఉంటున్న మరి ఒక 2-3 వ్యక్తులు కదా భార్యలను మరి చర్చికి పంపిస్తున్నారు, కానీ త్రాగుడనే బంధకాల్లో విడుదల పొందలేని పరిస్థితి. అయితే ప్రతి సంవత్సరం కూడా 40 రోజుల ఉపవాస ప్రార్థనలు మరి ఒక అగాపెట్టల చర్చ్లో మరి జరుగుతాయి. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 10 వరకు. ప్రైజ్ ది లార్డ్. మరి ఆ యొక్క సమయంలో ఉపవాస ప్రార్థనలకు వచ్చారు, మరి ప్రార్థన చేశారు. మరి ఒకసారి వారి ఇంటికి వెళ్ళి దేవుని స్వార్థం ప్రకటించినప్పుడు మరి ఆ యొక్క వ్యక్తి మందిరానికి రావడం జరిగింది. దేవుడు అద్భుత రీతిగా, ఆశ్చర్య రీతిగా ఆ యొక్క వ్యక్తిని దేవుడు త్రాగు నుంచి విడిపించాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎవరు కూడా సొంతంగా త్రాగు నుంచి విడుదల పొందలేరు, కానీ అయితే దేవుడి దగ్గరికి వస్తే, ఆయన వెలుగు దగ్గరికి వస్తే దేవుడు ఏం చేస్తాడు? ఆ యొక్క బంధకాల నుంచి దేవుడు విడిపించేవాడు. క్రైస్తవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ఆ వ్యక్తి అంటాడు, సార్ ఇంతకుముందు రోజు నేను దగ్గర 300-400 తాగు పెడుతుంది, అయితే ఇప్పుడు నేను అది బ్యాంకులో వేసుకుంటున్నాను అని. ఆ ఇంటిలో మరి దరిద్రంగా ఉన్న పరిస్థితి. అయితే ఇప్పుడు ఆ ఇంటికి ఏమొచ్చిందంట, మళ్ళీ ఫ్రిడ్జ్ తెచ్చుకున్నారు, మరి ఇంక ఇంటికి ఏమేమి కావాలో అవన్నీ కూడా తెచ్చుకున్నారు. మేము పోయినప్పుడు నిజంగా మేము సంతోషించాము. హల్లెలూయా. దుష్టుడైన సాతాను యొక్క బంధకాలలో ఉంచుకొని ఆశీర్వాదం పొందకుండా సంపాదించిన సంపాదన అంతా కూడా సంచికి చిల్లుపడి కాలిపోయినట్లా కాలిపోతా ఉంటే ఇంటిలో పిల్లల యొక్క క్షేమను చూడని కొంతమంది భర్తలు, ఇంటిలో భార్యను పట్టించుకోలేని ప్రతి ఒక్క భర్త. హల్లెలూయా. చూడండి, బంధకాలను చూపించబడినప్పుడు భార్యకు పిల్లలకు ఎంత సంతోషం. హల్లెలూయా. చూడండి, యేసు క్రీస్తు ప్రభువును మన పట్టణంలో, ప్రభువా నా యొక్క హృదయంలో నీవు ఉదయించు, ప్రభువా నాకు నీవు రక్షకుడిగా ఉన్నాయన అని నీవు ఆహ్వానిస్తే, హల్లెలూయా, ఈరోజు నువ్వు ఎటువంటి బంధకంలో నీవు ఉన్నప్పటికీ నేను విడిపించడానికి ఆయన శక్తిమంతుడు. ఆయన ఎవరిని త్రోసివేసేవాడు కాదు. ఆయన ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తున్న దేవుడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక వ్యక్తి బెంగళూరులో జాబ్ చేసేవాడు, అక్కడ ఉద్యోగం, అక్కడ వేరే పని చేసేవాడు, బాగా సంపాదించేవాడు. హల్లెలూయా. అయితే సమాధానం అనేది లేదు, నెమ్మది లేదు. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి ఇక్కడ రక్షణ సువార్త కుటుంబంలో ఆ యొక్క వ్యక్తి రక్షింపబడ్డాడు. మరి భార్య ముందుగానే రక్షింపబడింది. ఆ యొక్క వ్యక్తి రక్షణ పొందిన తర్వాత చెప్తున్నాడు, సార్ బెంగళూరులో నేను సంపాదించిన సంపాదన కంటే దేవుడు ఇక్కడ నన్ను అధికంగా ఆశ్రయించడం చెప్తున్నాడు. హల్లెలూయా. అక్కడ సంపాదన ఉంది, సమాధానం లేదు. ఇక్కడ దేవుడు సమాధానం ఇచ్చాడు, సంపాదన ఇచ్చాడు. చప్పట్లు కొడుతూ దేవుడు పలుకుతా. ఎందుకంటే బంధకములో ఉన్నప్పుడు సమాధానం అనేది ఉండదు. ప్రభు దగ్గరికి వస్తే బంధకాల నుంచి దేవుడు వారిని విడిపించేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ఆ వ్యక్తులు ఇక్కడే ఉన్నారు. చూడండి, అద్భుతమైన సాక్ష్యం కదా. ఒక వ్యక్తి గురించి చెప్పాను కదా, దొణప్ప అని. అయితే ఆ యొక్క వ్యక్తి త్రాగుడుకు బానిసగా ఉంటున్న వ్యక్తి విషయం చెప్పాను మీకు. దేవుడు ఆ బిడ్డను అద్భుతంగా విడిపించి మరి ఈరోజు గొప్పగా ఆశ్రయిస్తా ఉన్నాడు. తర్వాత మల్లేష్ అనే వ్యక్తి, మరి తను చెప్పాను కదా, బెంగళూరులో జాబ్ చేస్తూ మరి వేదన పని చేస్తున్నాడు. అయితే ఇంటికి వచ్చి ప్రభువును అనుకున్నాక బిల్డింగ్స్ మీద బిల్డింగ్స్ కాంట్రాక్ట్ దేవుడు గురించి గొప్పగా దేవుడు గొప్ప సమాధానం ఇచ్చాడు. మరి మన దినాన మరి గతించిన రోజుల్లో బాప్టిజం కూడా
తీసుకొని సంపూర్ణంగా తన హృదయాన్ని అర్పించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ కుటుంబంలో నీవు ఎటువంటి బంధకాల్లో ఉన్నావో దేవుడు నిన్ను విడిపించడానికి శక్తిమంతుడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఆనాడు జన్మించాడు. ఆనాడు జన్మించిన యేసు ఈ రోజు కూడా ఆయన అందరి హృదయాలలో జన్మించాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనము కొత్త కొత్త బట్టలు వేసుకొని బాగా తినుబండారాలు చేసుకొని తింటే పండగ కాదండి. హల్లెలూయా. అందరూ అనుకుంటారు పండగ వాళ్ళు బాగా చేసినారండి పండగ. ఏమంటే యాట్లు పట్టినారు. ఏ కొట్టారు? యాటలు పట్టినారంట. ప్రైజ్ ది లార్డ్. మంచి మంచి బట్టలు వేసుకున్నారండి. భలే చేశారండి. ఊర్లో అంతా మటన్ పెట్టారండి. ఏం పండగ చేశారండి. హల్లెలూయా. అది కాదండి. నీ హృదయంలో యేసుక్రీస్తు ప్రభువు జన్మిస్తే నీవు పాత బట్టలు వేసుకున్నా, నీ ఉపవాసం ఉన్నా, నీ హృదయం ఏ విధంగా ఉంటుందంటే పండగలాగా ఉంటుంది. హల్లెలూయా. పండగలాంటి సంతోషాన్ని దేవుడు ఇచ్చేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. అందుకని పాట ఉంది. ఒక వ్యక్తి పాడతాడు, సంతోషం పొంగేదు, సంతోషం పొంగేదు, సంతోషం పొంగిపోలేదు. హల్లెలూయా. యేసు నన్ను రక్షించే నా పాపం కడిగే, సంతోషం పొంగిపోలేదు, సంతోషం పొంగేదు, సంతోషం పొంగేదు, సంతోషం పొంగిపోలేదు. హల్లెలూయా. యేసు నన్ను రక్షించే నా పాపం కడిగే, సంతోషం పొంగిపోలేదు. మారు మనసు లేని ప్రజలు పాతాళమందు ప్రాణపితురు. మారు మనసు లేని ప్రజలు పాతాళమందు ప్రాణపితురు. నేను పరమందున కొత్త గీతం పాడేదన్, నేను పరమందున కొత్త గీతం పాడేదన్. ఇంత మంచి యేసు నాకు స్వంతమాయేలే. హే, ఇంత మంచి యేసు నాకు స్వంతమాయేలే. హే, సంతోషం పొంగేదు, సంతోషం పొంగేదు, సంతోషం పొంగిపోలేదు. హల్లెలూయా. యేసు నన్ను రక్షించే నా పాపం కడిగే, సంతోషం పొంగిపోలేదు. త్రోవ తప్పి తిరుగుచుంటిని, అదే త్రోవలోనే పడి ఉంటిని. త్రోవ తప్పి తిరుగుచుంటిని, అదే త్రోవలోనే పడి ఉంటిని. అయినను యేసు కరుణించెన్, తానే నన్ను రక్షించెన్. అయినను యేసు కరుణించెన్, తానే నన్ను రక్షించెన్. ఇంత మంచి యేసు నాకు స్వంతమాయేను. హే, ఇంత మంచి యేసు నాకు స్వంతమాయేను. సంతోషం పొంగేను, సంతోషం పొంగేను, సంతోషం పొంగిపోలేదు. హల్లెలూయా. యేసు నన్ను రక్షించె నా పాపం కడిగే, సంతోషం పొంగిపోలేదు. హల్లెలూయా. చూడండి, ఎవరి హృదయంలో యేసు ప్రభు వస్తాడో వారి జీవితంలో ఏమంట సంతోషము పొంగిపోలేదుగా ఉంది. హల్లెలూయా. నీ జీవితంలో సంతోషం పొంగిపోవాలా? ఎంతమంది జీవితాలు సంతోషం పొంగిపోవాలి? సంతోషం పొంగిపోవాలంటే యేసు ప్రభువా, నీవు నా హృదయంలో నీవు జన్మించుమని అడిగినప్పుడు ఆ సంతోషము ఏ విధంగా ఉంటుందంటే చెప్పశక్యము కాని సంతోషము, ఆనందం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి ఇక క్రిస్మస్ అంటే ఏమంట? ఇచ్చుట అని అర్థం. ఏం చెప్పండి? ఇచ్చేది క్రిస్మస్ కదా. కదా, ఏమి ఇచ్చేది క్రిస్మస్? మొట్టమొదటిగా ఏమి ఇచ్చేది క్రిస్మస్? హృదయాన్ని ప్రభుకి ఇవ్వడమే క్రిస్మస్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.
కదా. నీవు ప్రభువుకు హృదయం ఇచ్చినట్లయితే అదే నిజమైన క్రిస్మస్గా మరి ఉంటాము. హల్లెలూయా కదా. ఇతరులను మనకు ప్రేమించే మనస్సును మనం కలిగి ఉన్నప్పుడు నిజంకంటే మరి ప్రభు మన హృదయంలో మరి ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగుగా. ఈ సమయంలో అందరూ కళ్ళు మూసుకొని మరి ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ మాస్టర్. దావీదు పట్టణం మందు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని దేవదూత చెప్పింది పిల్లరా. ఆ రక్షకుడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ రక్షకుడు ఈరోజు నీ హృదయంలో పుట్టాలని, నీ హృదయంలో జన్మించాలని ఇష్టపడతా ఉన్నాడు. ఎందుకంటే ఆయన సంతోషాన్ని, ఆయన సమాధానాన్ని, ఆయన ఆశీర్వాదాన్ని నీకు ఇవ్వాలని. థ్యాంక్ యూ జీసస్. ఈరోజు నీవు ఇష్టపడతా ఉన్నట్లయితే ప్రభుత్వం నీవు ఇవ్వడానికి, ప్రభు నీ జీవితంలో ఒక అద్భుతం చేయాలని ఇష్టపడుతున్నావా? నీవు బంధకాల నుంచి విడుదల పొందాలని ఇష్టపడుతున్నావా? అయితే యేసు ప్రభు యొక్క క్రిస్మస్ ఆరాధనలో నీకు గొప్ప విడుదల చేయబోతావు. థ్యాంక్ యూ జీసస్. ఈరోజు నీవు అనారోగ్యంతో బాధపడుతున్నావా? యేసయ్య ఆయన నిన్ను ముందు స్వస్థపరచబోతా ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్. ఈరోజు నీ పాప బంధకాలను విడిపించబోతున్నాడు. నీకు శాప బంధకాలను విడిపించబోతా ఉన్నాడు. ఈరోజు నీ అనారోగ్యం నుంచి దేవుడు నిన్ను విడిపించబోతా ఉన్నాడు. ఈరోజు నీ కుటుంబానికి దేవుడు గొప్ప సమాధానాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్. నేను చెప్పే ప్రార్థన చెప్పాను. యేసు ప్రభువా, నేను ఘోర పాపిని. ప్రభువా, నీ రక్తంలో నా ప్రతి పాపము కడుగు నాయనా. ప్రభువా, నన్ను ప్రేమించి నా కొరకు ఆ పరలోకములో ఉంటున్న ఆ మహాభాగ్యమునే వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చిన యేసయ్యా, నీకే స్తోత్రం. యేసయ్యా, నీ రక్తంలో నా ప్రతి పాపమును కడుగుము, నన్ను పరిశుద్ధపరచుము. ప్రభువా, నాకు నీ సమాధానం, ఆరోగ్యం, నెమ్మదిని, సాతాను యొక్క బంధకాల నుంచి విడుదలను అనుగ్రహించమని, నన్ను నీ కుమారుడుగా, నీ కుమార్తెగా స్వీకరించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను. పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగా. ఈ ప్రార్థన చేసిన మీ జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఉదయించి ఉంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో మన మధ్య ఉంటున్న పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనము సంతోషించేటువంటి మంచి దినము, మంచి సమయం. హల్లెలూయా. ఎందుకంటే మన నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రక్షకుడుగా ఆయన మన కొరకై వచ్చి ఉంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దయగల వాడమ్మో ఈ జగమున లేడెడమ్మో, దయగల వాడమ్మో ఈ జగమున లేడెడమ్మో. చిత్ర
యేసయ్య చాలా విచిత్రమైన దేవుడు. ఎందుకంటే లోకం ప్రకారం మనం చూసుకున్నట్లయితే పాపము చేసినటువంటి వారిని శిక్షించాలి అని, మంచి చేసినటువంటి వారిని రక్షించాలి. అయితే మన యేసుక్రీస్తు ప్రభు పాపులను రక్షించడానికి లోకానికి వచ్చి ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. లోకానికి వచ్చినాడు, పాపులను రక్షించాడు. లోకానికి వచ్చినాడు, పాపులను రక్షించాడు. పరిశుద్ధుడు వచ్చినాడు, ఆహారము తెచ్చినాడు. పరిశుద్ధుడు వచ్చినాడు, ఆహారము తెచ్చినాడు. వారికి ఆయన పరలోకాన్ని దయచేసేటువంటి వాడు. నమ్మని వారికి నరకం, ఎవ్వరు ఏమి చేయలేదు. అందుకోసమే ఈ కృపాకాలంలో, ఈ కృపాయుగంలో ఎక్కడ చూసిన అన్ని మీడియాల ద్వారా యేసుక్రీస్తు ప్రభు రక్షకుడు, యేసుక్రీస్తు ప్రభు జగద్రక్షకుడు, యేసుక్రీస్తు ప్రభు పాపల రక్షకుడు, యేసుక్రీస్తు ప్రభు రోగంలో నుంచి విడిపించేవాడు, రోగులను ముట్టి స్వస్థపరచేవాడు కదా. ఈరోజు మనం విన్నాం, తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడు యేసుక్రీస్తు ప్రభుని ఎందుకో అభిషేకించాడు. చెరలో ఉన్నటువంటి వారిని, నువ్వు ఏ బద్ధకంలో, ఏ చెరలో, పాపం అనే చెరలో ఉన్నావా, అప్పులు అనే చెరలో ఉన్నావా, రోగం అనే చెరలో ఉన్నావా, దుఃఖము, బాధ, వ్యధ అనేటువంటి చెరలో ఉన్నావా, విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు ఆయన ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. నమ్మిన వారికి పరలోక రాజ్యం, నమ్మని వారికి నరకం సిద్ధం. నమ్మిన వారికి పరలోక రాజ్యం, నమ్మని వారికి నరకం సిద్ధం. దయగల వాడవు, ఈ జగమున లేడెవడు. దయగల వాడవు, ఈ జగమున లేడెవడు. మన యేసుక్రీస్తు ప్రభు దయామయుడు, కరుణామయుడు. ఆయన సన్నిధికి నువ్వు ఏ విధంగా ఆయన సన్నిధికి వచ్చినావో ఆయన ఏ ఒక్కరిని కూడా నిరాకరించేవాడు కాడు. ఆయన ప్రేమించేవాడు. ప్రియులారా, పాపులు ఆయన సన్నిధికి వచ్చినప్పుడు, రోగులు ఆయన సన్నిధికి వచ్చినప్పుడు, దయ్యముల చేత పీడించబడేటువంటి వారు ఆయన సన్నిధికి వచ్చినప్పుడు, తర్వాత అపవిత్రాత్మల చేత పీడించబడేటువంటి వారు వచ్చినప్పుడు, సమస్యలలో ఉన్నటువంటి వారు దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరు నా యేసయ్య కరుణతో చెల్లించే దేవుడు, దయతో చెల్లించే దేవుడు, వారి బాధలను, వారి కన్నీటిని, వారి యొక్క వ్యధను సమస్తాన్ని చూసిన దేవుడు వారిని పరామర్శించి వారిని విడిపించడానికి ఆ రోజు పరలోకాన్ని తండ్రి యొక్క సమస్త వైభవంలో విడిచిపెట్టి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం ఇంకా ఇప్పటి వరకు మీ హృదయాలను యేసుక్రీస్తు ప్రభువుకు ఇవ్వక పోయినట్లయితే ప్రభు అంటున్నాడు, ఇది మంచి అవకాశం. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. మీరు రక్షణ నిర్లక్ష్యం చేసే ఎడల మీరు ఏదాగు
ఉందురు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం కదా. రక్షకుడు యేసు అనగా ఎవరు? అందరూ 7 times మనం యేసు అనే నామాన్ని మనము గట్టిగా బిగ్గరగా చెప్తాం. మీరు ఏ పథకాల్లో ఏ చెరలో ఉన్నారు, ఆ చెరలో ఆ పథకాలని పటాపంచకపోతున్నాయి. హల్లెలూయా. షామేనా కింద టెంట్ కింద ఉన్నటువంటి వారు, ఎదురుగా కాలేజీలో కూర్చున్న వారు, మందిరంలో కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఈ శబ్ద యంత్రాంగం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరు యేసు క్రీస్తు యొక్క పుట్టిన దినాన్ని ఆరాధించడానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా యేసు అనేటువంటి పేరును మనం బిగ్గరగా ఉచ్చరిద్దాం. నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో ఆయన రక్షకుడు. నీ వ్యాధుల నుండి, నీ బాధల నుండి, నీ సమస్యల నుంచి, నీ రోగం నుంచి, నీ దైవ శక్తి నుండి, నీ ఆర్థిక సమస్యల నుండి, నీ కుటుంబ సమస్యల నుంచి, నీ ఉద్యోగ సమస్యల నుంచి, నీ వివాహ సమస్యల నుంచి, నీ దాంపత్య జీవితంలో వస్తున్న ప్రతి సమస్య నుంచి నా ప్రభు రక్షించుటకు శక్తివంతుడు, నా ప్రభు సమర్థుడు. అందరూ బిగ్గరగా చెప్తాం యేసు 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 యేసు. చప్పట్లతో దేవుని నామమును మహిమపరచుదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ రిమా రమా మోగైచగలిగిన ప్రతి ఒక్కరు కూడా, మోగైచగలిగిన ప్రతి ఒక్కరు కూడా రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువును ఆరాధించడానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఆయన రక్షించుటకు శక్తిమంతుడు, రక్షించుటకైన సమర్థుడు. రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువు మన మధ్యలో సంచారం చేయుచు ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్. ఆ రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువుని యేసయ్యా నా హృదయంలో రాని మీరు ఆహ్వానించినట్లయితే ఆయన మిమ్మల్ని రక్షిస్తారని పాస్టర్ గారు ఇంతకుముందు చెప్పి ఉంటున్నాడు. ఆ మాట మీరు నమ్మండి, ఆహ్వానిస్తున్నట్టు మీరు విశ్వసించండి. మీ జీవితంలో మహత్కరమైనటువంటి గొప్ప కార్యాన్ని, మహత్కరమైనటువంటి ఒక గొప్ప అద్భుతాన్ని మీరు చూడబోతూ ఉంటున్నారు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ రిబరవశకరవశందా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా 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 యేసయ్యా. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా నా యేసు క్రీస్తు ప్రభువా, నీ ఘనమైన శ్రేష్టమైన ప్రశస్తమైన నామములకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు వందనములు చెల్లిస్తూ ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ యొక్క ఆరాధనకునైనా నీ పరిశుద్ధ పాఠశాలను మేము చేరి వచ్చింటున్నాం తండ్రి. దయతో కృపతో మీరు జ్ఞాపకం చేసుకోండి, దయతో కృపతో మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా, మేము ఊహించిన దానికంటే అద్భుతంగా నువ్వు పండుగలు జరుపుతున్నావు దేవా. ప్రతి ఒక్కరి జీవితంలో నేను ఊహించలేని ఆనందమును, ఊహించలేని సంతోషమును, విడుదలను, క్షేమమును, ఆశీర్వాదమును, దీవెనను మా బిడ్డలు పొందుకోవాలి. అట్టి కృపను మా ప్రేమలకు దయచేయండి, అట్టి కృపను మా ప్రేమలకు దయచేయండి ప్రభువా. మీకే స్తోత్రాలు, మీకే వందనం చెల్లిస్తూ నాయన వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసు క్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన ప్రశస్తమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి పొందినాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మీరున్నటువంటి స్థలాల్లోనే యవన బిడ్డలు వస్తూ ఉన్నారు. మనం పాట పాడుతున్నటువంటి సమయంలో మనము కానుకలను ప్రభువులకు మనము సమర్పించుకుందాం.
యవనకి ముందుకు వచ్చి పాట పాడుతూ ఉంటుంటాను. మన ప్రేమపూర్వకమైనటువంటి కానుకలను ఈ యొక్క క్రిస్మస్ సందర్భంలో ప్రభువులకు మనం సమర్పించుకుంటాం. Praise the Lord. Hallelujah. కొంచెం
బాలుడు కానమో బలవంతుడు యేసు, పసివాడు కానమో బలవంతుడు క్రీస్తు. బాలుడు కానమో బలవంతుడు యేసు, పసివాడు కానమో బలవంతుడు క్రీస్తు. బలమును విడచి బాధలు పుట్టిన బహుళ రక్షకుడు మన యేసయ్య. బలమును విడచి బాధలు పుట్టిన బహుళ రక్షకుడు మన యేసయ్య. బాలుడు కానమో బలవంతుడు యేసు, పసివాడు కానమో బలవంతుడు క్రీస్తు. బాలుడు కానమో బలవంతుడు యేసు, పసివాడు కానమో బలవంతుడు క్రీస్తు. సందడి 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 చేసామే, హే సందడి 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 చేసామే. సందడి 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 చేసామే, హే సందడి 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 చేసామే. బాలుడు కానమో బలవంతుడు యేసు, పసివాడు కానమో బలవంతుడు క్రీస్తు. బాలుడు కానమో బలవంతుడు యేసు, పసివాడు కానమో బలవంతుడు క్రీస్తు. చుక్కను చూసి వచ్చినాము, బాధలేమో చేరినాము, పశువులను చూసి పరవశించామే. రాజుల రాజని యుదుల రాజని ఇతడే మా రాజని మొక్కినామమ్మా. చుక్కను చూసి వచ్చినాము, బాధలేమో చేరినాము, పశువులను చూసి పరవశించామే. రాజుల రాజని యుదుల రాజని ఇతడే మా రాజని మొక్కినామమ్మా. బంగారు సన్నాని పొలం కానుకగా ఇచ్చినాము. బంగారు సన్నాని పొలం కానుకగా ఇచ్చినాము. ఇమ్మానుయేలని పూజించామమ్మా. సందడి 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 చేసామే, హే సందడి 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 చేసామే. సందడి 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 చేసామే, హే సందడి 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 చేసామే. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ క్రిస్మస్ ఆరాధనకు చీరలు పంచాలి అని ఆశపడుతున్నారు. అదేవిధంగా కొంతమంది చీరలు పంచాలి అని అడిగినప్పుడు కొంతమందికి నేను చెప్పినాను, అయ్యా ఈ కోవిడ్ నిబంధనల ప్రకారము ఇప్పుడు ఇలాంటివి ఏమీ చేయకూడదు అన్నప్పుడు వాళ్ళు టీచర్ ఉమేష్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మందిరానికి మేము రైస్ వేస్తామని రైస్ వాళ్ళు కాకపోతే తీసుకుని వచ్చి ఇస్తారు. కొంతమంది ఈ తర్వాత శ్యామలమ్మాటి గారు అయితేనేమి, మార్తమ్మాటి గారు అయితేనేమి, తర్వాత గాయత్రి వాళ్ళు, ఉమేష్ వీళ్ళందరూ కూడా మందిరానికి అంటే విడోస్కి, వృద్ధులైనటువంటి వారికి, దిక్కులైనటువంటి వారికి వారు గుడ్డలు పంచాలి అని ఆశతో తీసుకొని వచ్చి ఉన్నారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. పాస్టర్ గారు అయితే మనమే